విద్యతో పాటు మంచి సంస్కారాన్ని విద్యార్థి దశ నుంచి అలవర్చుకోవాలని ఉమెన్ రైట్స్ ఆర్గనైజేషన్ జిల్లా అధ్యక్షురాలు షమీం సూచించారు. విద్యార్థులకు ఎలాంటి సమస్యలు ఎదురైనా లేదా ఎవరైనా ఇబ్బందులకు గురిచేసినా వెంటనే తమ సంస్థకు సమాచారం అందించాలని తెలిపారు. మహిళలతో పాటు విద్యార్థుల రక్షణ కోసం తమ సంస్థ నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని బాలికల విద్యా సౌదాలో మధ్యాహ్న భోజన పథకం పనితీరును జిల్లా అధ్యక్షురాలు షమీం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు మంచి సంస్కారాన్ని అలవర్చుకోవాలని, సెల్ ఫోన్, ఇంటర్నెట్ వంటి ఆధునిక సాంకేతికతను మంచి ఉద్దేశాల కోసం మాత్రమే వినియోగించాలని సూచించారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని లక్ష్యంతో చదువుపై పూర్తిగా దృష్టి సారించి ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. అనంతరం విద్యార్థుల వంటగదిని పరిశీలించిన ఆమె మధ్యాహ్న భోజనంలో ఉపయోగిస్తున్న బియ్యం సరిగ్గా ఉడకకపోవడం, కూరగాయల నాణ్యత ఆశించిన స్థాయిలో లేకపోవడం, స్టోర్ రూమ్లో ఆహార పదార్థాలను పరిశుభ్రంగా నిల్వ చేయకపోవడం వంటి అంశాలను గమనించారు. ఆహార పదార్థాలను అజాగ్రత్తగా నిల్వ చేయడం వల్ల ఎలుకలు, బొద్దింకలు, బల్లులు వంటి వాటి కారణంగా ఆహారం కలుషితమై విద్యార్థుల ఆరోగ్యానికి హాని కలిగే అవకాశం ఉందన్నారు. పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని మధ్యాహ్న భోజన నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉమెన్ రైట్స్ ఆర్గనైజేషన్ సభ్యులు రజియా, బాబా పాల్గొన్నారు. నేను ఇక్కడ మన స్కూల్లో జెడ్పీజీహెచ్ స్కూల్లో భోజనం ఎట్లా పెడుతున్నాం అమ్మాయిలకి కొంచెం మోటివేట్ చేద్దాం, ఇవాళ రేపు చాలా అదైతుంది కదా, పిల్లలకు కూడా కొంచెం చెప్దామని మేము ఇక్కడ ప్రిన్సిపల్ ద్వారా హెల్ప్ తోటి ఇక్కడ దాకా వచ్చినాము. ఈ స్కూల్లో పిల్లలకు కూడా చూస్తున్నాము. అన్నం గిట్లా భోజనం అయింది, చాలా మంచిగానే పెడుతుర్రు. కాకపోతే కొంచెం తక్కువ ఎక్కువ అయినా కానీ అడ్జస్ట్ చేసుకోవాలి, కొంచెం మంచి వాళ్ళను హెంగ్ వాళ్ళని కూడా తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే మన ఇక్కడ డిస్ట్రిక్ట్లో అయినా ఏదైనా ఆడపిల్లలకి దేని గురించి అయినా ప్రాబ్లం ఉన్నా కానీ మేము ఉన్నామన్న హామీతోటి ఇక్కడ వచ్చి మేడం గారి ముంగట కూడా చెప్తున్నాం మేడం. ఎందుకంటే ఇప్పుడు 9th క్లాస్ 10th క్లాస్ ఏజ్ ఏం లేదు, లవ్లో పడి కొంచెం మైండ్ సెట్స్ వాళ్ళది పాడైపోయి తల్లిదండ్రి మాట వినకుండా ఫోన్లు యూజ్ చేసుకుంటా వాళ్ళకి ఏమవుతుంది, చదువులు కూడా కొంచెం బ్రెయిన్గా పడతలేదు, ఏం చెప్తారు ఏం చేస్తారు అది కూడా మాకు అర్థమవుతలేదు. ఎందుకంటే చాలా మంది తల్లిదండ్రుల ప్రాబ్లం కూడా చాలా ఉంది, పిల్లల చెప్పలేక పరిస్థితి. మన పిల్లల మనం ఎందుకు చెప్పుకోవాలన్నట్టు ఒక మీ గురించి కూడా మా గురించి కూడా మీకు రిక్వెస్ట్, అందరి పిల్లలకు ఒకసారి మోటివేషన్ చేసి మేము కూడా అదే చెప్పి అందరి పిల్లలకు ఏదైనా పనికి అయినా కానీ ఏమైనా టీచర్లు ఇబ్బంది పెట్టినా కానీ మాకు చెప్పండి అని చెప్పడం కూడా జరుగుతుంది మేడం మీకు. ఎందుకంటే ఎవరైనా టీచర్లు ఏదైనా మిస్బిహేవ్ చేసినా సార్లైనా అమ్మాయిలతోటైనా మళ్ళీ బాయ్స్ కూడా ఇక్కడ వస్తారు, వెళ్తారు. కొంచెం పిల్లలకు కొంచెం జాగ్రత్తగా ఉంచి చేయండి, మా బాధ్యత మీ బాధ్యత కూడా ఇక్కడ రిక్వెస్ట్ లెక్క మేము చెప్తున్నాం మేడం మీకు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ 342 స్ట్రెంత్, ఇప్పుడైతే 300 ఉన్నారు. అడ్మిషన్స్ చాలా అవుతున్నాయి మాకు. అయితే మొత్తం గర్ల్స్ హై స్కూల్, మా ప్రెమిసెస్ అంతా కూడా గర్ల్స్ హబ్ ఉంది. అయితే ప్రెమిసెస్లో గేట్ దగ్గర ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటే బాగుంటుంది అనేది మా ఉద్దేశం. ఇప్పుడైతే సెక్యూరిటీ గార్డ్ లేరు, గేట్ దగ్గర ఒక సెక్యూరిటీ గార్డ్ని నియమించవలసిందిగా మీ ద్వారా నేను కోరుతున్నాను. మీరు రిప్రజెంటేట్ చేయగలిగితే మరి మా స్కూల్కి అది పెద్ద లాభం అవుతుంది. స్కూల్కి ఒక సెక్యూరిటీ గార్డ్ మొత్తం గర్ల్స్ హబ్. ఓకే మేడం, నా దృష్టిలో తెచ్చారు, చాలా థ్యాంక్ యూ. చూద్దాం, మనం కూడా చూసి ఇదే పెట్టేద్దాం. మైండ్లో మొత్తం ఇదే ఉంది, అదొక్కటి మనం డిలీట్ చేయాలి చాలా. కానీ ఎందుకంటే హోంవర్క్స్కి ఇస్తున్నాం, ఆ హోంవర్క్స్లో ఏముంది వాళ్ళు ఇంట్రెస్ట్ పెడతలేరు. ఏమైనా ఫోన్ కొంచెం తల్లిదండ్రులు కూడా చెప్పండి, పేరెంట్స్ మీటింగ్ పెట్టండి, వాళ్ళకు కూడా చెప్పండి. వాళ్ళ ద్వారా ఒకవేళ మీకు అంటే మాకు కూడా ప్రోగ్రామ్లో మాకు పిలవండి, మేము కూడా వస్తాం, మేము కూడా చెప్తాం. ఏ అమ్మాయికి ఏ ఆపద ఉన్నా కానీ ఒక తల్లి లెక్క చెల్లి లెక్క మనం ఆదుకుంటేనే వాళ్ళు మన దగ్గర సమస్య తెస్తారు. మనం బెదిరించి చేసి అది చేస్తామనుకో, ఒక టీచర్ అయినా ఎవరైనా సార్ అయినా మళ్ళీ వాళ్ళు చెప్పడానికి భయపడతారు. అందుకే మనం ఫ్రెండ్లీగా ఉండుకుంటూ వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉంటే కూడా వాళ్ళు మన దగ్గరకు వచ్చి చెప్పాలి.